హైదరాబాద్ని ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపుకు హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చగల ఒక మెయిన్ ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ ఏ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అండ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఆల్సో. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మన అందరికీ తెలిసిందే. దాని యొక్క అప్డేట్స్ గురించి మనం తెలుసుకుందాం ఫర్దర్గా. అది ప్రాజెక్ట్ పేరు RRR, రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్డు అప్డేట్స్ గురించి ఏంటంటే, ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా వరకు పట్టుదలతో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఒక కృషి చేస్తున్నారన్నమాట. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు తెలిసిందే, అంతకుముందు స్టార్ట్ అయిన 335 కిలోమీటర్స్ టోటల్గా రీజనల్ రింగ్ రోడ్ అన్నారు. ఇప్పుడు అది కాస్త వెళ్ళి 350 కిలోమీటర్స్కి చేరింది. కొన్ని యొక్క డీవియేషన్స్ వలన కానీ కొన్ని యొక్క కాలువలు, నదులు ఇట్లా వలన కానీ ఎన్నో యొక్క కారణాల వల్ల అట్లనే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఏంటంటే ఇంకో అప్డేట్ వచ్చింది. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు రీజనల్ రింగ్ రోడ్డుకి అంతకుముందు అనుకున్న సర్వీస్ రోడ్డు మాత్రం ఇవ్వకూడదు అనేది నిర్ణయించారు. కానీ దానివల్ల ఎందుకంటే ఏ విధమైన అబ్స్ట్రక్షన్స్ ఏదో ఉన్న ట్రాఫిక్కి, RRR యొక్క ట్రాఫిక్కి ఏ విధమైన అబ్స్ట్రక్షన్స్ మధ్యలో లేకుండా, ఎక్సెప్ట్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ లైక్ ఓవరాల్ లాగా అనమాట, ఎక్కడ అనాథరైజ్డ్ కానీ ఎక్కడ ఎంట్రీ అనేది లేకుండా, అంటే అప్పుడే ట్రాఫిక్ అనేది చాలా ఫ్రీ ఫ్లోగా జరగడానికి అవకాశం ఉంది. అప్పుడే దాని ఫలితాలు అనేది సంపూర్తిగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వీస్ రోడ్ అనేది లేవుంటుంది. అంటే ఇది లేటెస్ట్ డెవలప్మెంటేను. సర్వీస్ రోడ్ అన్నప్పుడు కాస్త ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, గ్రామాలు కానీ ఆ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే తెలుస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఏంటంటే రెండు దశలు అంటే నార్త్ పార్ట్, సౌత్ పార్ట్ అనేది అందరికీ మనకు తెలిసిందే. నార్త్ పార్ట్ వచ్చేలేకే సంగారెడ్డి, పెద్దాపూర్ దగ్గర నుంచి అటు గజ్వేలు, జగదేవ్పూరు, అట్లనే భువనగిరి, ఇట్లా వచ్చేలేక చోటుప్పలు, ఇట్లా ఈ నార్త్ ప్రాంతము ఇది ఆల్మోస్ట్ 161 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇందుట్లో ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ నార్త్ ప్రాంతంలో చాలా వరకు 95% పనులైతే కంప్లీట్ అయ్యాయి. ఓన్లీ 5% పనులే అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఆగిపోయినాయి. అదేంటంటే ముఖ్యంగా కొంత అటవీ ప్రాంతాల్లో అటవీ ల్యాండ్ ఉండటం వల్ల ఏంటంటే అటవీ శాఖలో ఏంటంటే ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే ఎంతవరకు ల్యాండ్స్ అయితే పర్టికులర్ పర్పస్ కోసం తీసుకుంటున్నారో, ఏది RRR కోసం తీసుకుంటున్నారో అంతే ల్యాండు డిఫరెంట్ ప్లేసుల్లో ఎన్ని చెట్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో యొక్క వృక్ష సంపదని కాపాడుతూ, అదే ఆ ప్రాంతంలో ఇంకా ఏ ప్రాంతంలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే అటవీ శాఖ కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సిన ఏరియాని కూడా ఇవ్వబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. అంటే ఇప్పుడు 2 శాఖల నుంచి ఇంకా అథారిటీ అనేది, క్లియరెన్స్ అనేది పెండింగ్లో ఉంది. అది అటవీ శాఖ నుంచి రావాల్సి ఉంది. అట్లానే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, పర్యావరణ క్లియరెన్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది. అట్లానే ఇందుట్లో ఏంటంటే ఈ 2 స్టేజ్ల్లో కూడా నార్త్ పార్ట్కి ఏంటంటే ఆల్రెడీ 14,000 crores ఆఫ్ రూపీస్ ఎస్టిమేషన్. టోటల్గా రీజనల్ రింగ్ రోడ్కి వచ్చేలాకి 25,000 crores అనేది ఇప్పుడు రీసెంట్ ఎస్టిమేటు. ప్రీవియస్గా అయితే 17,000 crores అనేది ఎస్టిమేషన్ జరిగింది. ఈ ఎస్టిమేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేటు ప్రకారం ఏంటంటే డిలే అవ్వటం వలన దీన్ని 25,000 crores ఆఫ్ రూపీస్లో దీన్ని ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఏంటంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఇందులో యాక్షన్ తీసుకుంటుంది. అందుముందు రీసెంట్గా ప్రీవియస్ గవర్నమెంట్లో యూటిలిటీ కాస్ట్ గురించి కూడా ప్రాబ్లం వస్తే అటు స్టేట్ గవర్నమెంట్ అమికబుల్గా ఆ యూటిలిటీ కాస్ట్ను కూడా స్టేట్ గవర్నమెంటే భరిస్తామని కూడా చెప్పడం వల్ల ఏంటంటే అడుగులు అనేది చాలా వడివడిగా పడుతున్నాయి. ఇది ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ దృష్ట్యా. రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంటు
నేషనల్ హైవే అథారిటీ NHAI చాలా ఫాస్ట్గా స్టెప్స్ తీసుకుంటుంది. అందుట్లో భాగంగా పరిహారం సంబంధించినవి కూడా ఏంటంటే డిస్కషన్ స్టేట్ గవర్నమెంట్తో జరుగుతుంది. ఈ పరిహారం ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది ఒక కన్సల్టెన్సీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కూడా ఏంటంటే లాస్ట్ 3 years యొక్క యావరేజ్ రేట్స్ కానీ, ఇంకోటి ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాటికి అట్లనే పల్లె ప్రాంతాల్లో ఉన్న వాటికి 2 రెట్లు 3 రెట్లు ఉండ గవర్నమెంట్ రేట్ కన్నా ఇవ్వాలి అనేది నిర్ణయించబోతున్నారు. కన్సల్టెన్సీ అనేది ఒకటి ఏర్పరుస్తున్నారు దీనికోసం. అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం జరిగేది ఏంటంటే అట్లు భూమిని కోల్పోయిన రైతులు డెఫినెట్గా మార్కెట్లో రేట్ ఎట్లా ఉందో దాని ఉన్నంత వరకైనా కానీ ఆ రేటుకి ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క భావన. అది కూడా నిజంగా కూడా ఏంటంటే అది రీజనబుల్. వాళ్ళు ఎందుకు నష్టపోవాలి ఈ యొక్క ప్రాజెక్టు వలన అనేది కూడా మనం దృక్పథంలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఆ సిచ్యువేషన్ కూడా ఏంటంటే క్లారిటీతో ముందుకు పోతున్నారని మనం గమనించవచ్చు ఇందులో. అట్లనే సదరన్ పార్ట్కి వచ్చేలేకే ఆల్మోస్ట్ ఏంటంటే సదరన్ పార్ట్ లెంతియెస్ట్ అనమాట కంపేర్ టు నార్త్ 161 kilometers నార్త్ ఫేస్లో ఉంటే, సౌత్ పార్ట్ కూడా ఏంటంటే 189 kilometers డిస్టెన్స్, అంటే టోటల్గా 350 kilometers డిస్టెన్స్లో. అట్లనే దీనికి కావాల్సిన ఎస్టిమేట్ కూడా ఏంటంటే 11,000 crores of rupees అనేది ఎస్టిమేషన్ చేయటం జరిగింది. ఇందుకోసం ఏంటంటే ఇంకా నార్త్తో పోల్చుకుంటే సౌత్లో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా స్టార్టే అవ్వలేదు అని చెప్పొచ్చు మనము. ఇంకా అంటే ఇందుట్లో పెండింగ్ అయితే ఉంది. కానీ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే 3-4 yearsలో దీన్ని కంప్లీట్ చేయాలి అనేది ఒక పట్టుదలతో ఉన్నట్టు అనిపిస్తుంది. అటు ఏంటంటే ఇది రీజనల్ రింగ్ రోడ్ రావటం వల్ల ఏంటంటే చాలా వరకు అభివృద్ధి అనేది గణనీయంగా పెరగబోతుంది అనమాట, ముఖ్యంగా హైదరాబాద్కి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మనం చూసాము. ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఔటర్ రింగ్ రోడ్ వరకు అసలు ఔటర్ రింగ్ రోడ్ లోపల ల్యాండ్సే లేవండి. అట్లనే ఇప్పుడు ఫర్దర్గా డెవలప్మెంట్ ఎక్కడ ఉండబోతుంది, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు, దీన్ని సెమీ అర్బన్ క్లస్టర్ అని అంటున్నారు. ఈ ఏరియాస్లో రేడియల్ రోడ్స్. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ రహదారులకు సంబంధించి సుమారుగా 8,000 kilometers డిస్టెన్స్ మేర తెలంగాణలో రహదారులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా 4,983 kilometers నేషనల్ హైవే జాతీయ రహదారులే, మిగతా ఇవన్నీ రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు మాట. అంటే వీటిని కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి, వాటి యొక్క ట్రాఫిక్ ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఎంత డెవలప్మెంట్ ఎన్ని వరుసలుగా వాళ్ళని డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్ యొక్క ట్రాఫిక్ వలన కలిగే నష్టాలు కష్టాలు అనేది తీరబోతున్నాయి అనే ఉద్దేశంతో కూడా ఎన్నో కన్సల్టెన్సీని కూడా ఏర్పాటు చేయండి. అంటే ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ యొక్క ఇక్కడ ఉద్దేశం ఇంటెన్షన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే చాలా వరకు స్టెప్స్ కూడా ఏంటంటే డెవలప్మెంట్ అభివృద్ధి కావాల్సిన పాయింట్స్ కానీ, ఎక్కడైనా అభివృద్ధి కావాల్సిన స్టెప్స్ కానీ చాలా తొందరగా ఫాస్ట్గా తీసుకుంటున్నారని అనిపిస్తుంది. మనకి వీటిలో నుండి కొన్ని మనం ఇప్పుడు చేయించాము. RRR వస్తే మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ ముఖ చిత్రం అది డెఫినెట్గా మారబోతుంది. ఎందుకంటే డిఫరెంట్ క్లస్టర్స్ రాబోతున్నాయి, డిఫరెంట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ రాబోతున్నాయి, అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ రాబోతున్నాయి, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రాబోతున్నాయి. అట్లనే ఫార్మా క్లస్టర్స్, సాఫ్ట్వేర్ క్లస్టర్స్, డిఫరెంట్ క్లస్టర్స్ రావటం వల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. కాబట్టి ఏంటంటే కొంచెం దూరం అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉన్న రేట్కి అవకాశం ఉన్నందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్కి కూడా రెసిడెన్షియల్ ఏరియా కూడా ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఎక్కువ మంది ఫ్యూచర్లో రాబోతారు డెఫినెట్గా. అందుకని ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వబోతున్నమాట. ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అట్లనే రహదారుల డెవలప్మెంటు, వాటర్ ఫెసిలిటీసు, కరెంట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటే ఏంటంటే డెఫినెట్గా అభివృద్ధి అనేది ఉంటుంది. ఎప్పుడైతే అభివృద్ధి అనేది ఈ మౌలిక వసతులు అనేది ఉంటాయో పరిశ్రమలు వస్తూ ఉంటాయి, పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, ఉద్యోగాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఇంకా
బయట నుంచి కూడా హైదరాబాద్కి ఇంకా ప్రజలు కూడా ఎంప్లాయ్మెంట్ కోసం రావడానికి అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మీ చాలా ఇన్వెస్టర్స్ అటు ఇండియాలో అదర్ స్టేట్స్ నుంచి కానీ అట్లనే ఫారిన్ ఎఫ్డిఎస్ కూడా రావడానికి అవకాశం ఉంది. దానివల్ల అభివృద్ధి అనేది ఇట్ ఈజ్ ఎ క్యుములేటివ్ ప్రాసెస్ అనమాట, జరుగుతుంది. ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బిల్ క్లింటన్ గారిని తీసుకురావడం జరిగింది. అట్లనే ఇట్లా కొంతమందిని తీసుకురావడం వల్ల ఏంటంటే వీటి యొక్క ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ ఉండకపోయినా ఇండైరెక్ట్ అనేది చాలా ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడు డెవలప్మెంట్ అనేది ఇట్ ఈజ్ ఎన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టెప్స్ మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా ఈ రీజనల్ రింగ్ రోడ్డు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలని ఆశిస్తూ నేను ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ 8121748850. థ్యాంక్ యూ.